అప్పుడప్పుడు కొన్ని చెట్లకు వినాయకుని ఆకారం లెక్క అవుపడుతుంటది. ఇంకొన్ని చెట్ల కాండంలకెళ్ళి ఆగకుండా నీళ్లు కూడా గారుతుంటాయి. పాలు గారే చెట్లు కూడా ఉంటాయి. అయితే గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే చిన్న చింత మొక్క తన చుట్టూ తానే తిరుక్కుంటా ఊరోళ్ళందరినీ నోరెళ్ళ పెట్టిస్తుంది. ఇది దేవుని మాయ అని కొందరు అంటుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైతుందని ఇంకొందరు అనబట్టిర్రు. ఇంతకది ఏడుదో మరి. ఇక చూసిర్రా ఇచ్చంతరం ఎట్లుందో, కిందికే లేవలో కుంజి పెట్టి తిప్పుతున్నట్టే అటుకేలు ఇటు ఇటుకేలు అటు ఎట్ట తిరుగుతుందో చూడుర్రి చింతమొలక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో అవుతుంది ఈ గమ్మతి. ఇవకి జొన్నలగడ్డ వెంకటమ్మ నిన్న పొద్దుగాలనే లేచి ఎప్పటిలెక్కనే చీపిరి పట్టుకొని ఊడుస్తుందట. చింత చెట్టు కింద ఊడ్చుకుంటా చూస్తే ఈ మొలక కదిలినట్టు అనిపించిందట. ఉదయం ఇదేంది అని పరీక్ష పెట్టి చూస్తే దాని చుట్టూ అది తిరుగుతుందని అర్థమైంది. వామ్మో ఇదేదో కథ ఉంది, కింద పురుగేమన్నా తిప్పుతుందా లేకుంటే పాములు తేలేమన్నా ఉన్నాయా అని ఆయనత ఏమయ్యో మస్తాను దబ్బున బయటికి రా అని కేకేస్తే ఏమైంది అనుకుంటా ఇంటి ఆయన మస్తాను ఉరికొస్తే ఇక చూడమని చూపెట్టిందట. అది చూసి మస్తాను కూడా పరేషాన్. పొద్దున్న అమ్మాయి లేచి వాకిలు పెట్టకపోతే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా చూసాం. ఇక ఈ ముచ్చట పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు కాడికి వెళ్ళి జరసేపటనే ఊరంతా వాకింది. చూస్తందుకు లైన్లు కట్టిరిగా జనాలు. ఇదేదో దేవుని మాయ అని కొందరంటే కాదొదినే చింత చెట్టుకు దయ్యం పట్టినట్టుందని ఇంకొక ఆమె. బ్రహ్మంగారు అప్పుడే చెప్పిరు ఇట్లా అవుతుందని వెనకకెళ్ళి మరోగామె. ఇట్లా మనిషో తీరు మాట మాట్లాడుకుంటా ముక్కు మీద ఏలేసుకొని చూసి పోతున్నారట ఇచ్చంతరంగా. పొద్దున్నే చీపురు పట్టి ఊడుతామని లేచినండి, వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంది. చెట్టు తిరుగుతుంటే మా ఆయనే పిలిచింది. మా ఆయనే పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందా అని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను, మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మరి నిజంగానే మొలక కింద ఏర్లకాడ ఏదన్నా పురుగుండి తిప్పుతుందా లేకుంటే ఏమన్నా ఊరోళ్ళు అనుమానపడుతున్నట్టు ఏదన్నా మాయనా మంత్రమా తెలియాలంటే తొవ్వి తీస్తేనే తెలుస్తుంది. కానీ ఆయనతో తొవ్వితే ఏమన్నా అయితే ఎట్లా అని మళ్ళీ అనుమానం పెట్టుకొని ఇది ఇట్లా ఎప్పటిదాకా తిరుగుతుందో చూద్దామని ఊకున్నారట. అట్టనే మరి కింద పురుగు ఊసే ఉంది అనుకుందాం, అయినా గిట్లెందుకు తిప్పుకుంటా కూర్చుంటుందా పురుగైనా? టైంపాస్ కాకనా పని లేకనా? ఇది ఏదో ఆలోచించవలసిన ముచ్చటే అని కూడా అనుకుంటున్నారట. ఈ చెట్టు తిరుగుడు ముచ్చట చూసినా కొంతమంది, కానీ చిత్రమే ఉంది చెట్టు కథ.